ఒకరోజు అక్బర్ రాజసభలో ఒక వ్యక్తి దొంగతనం చేసినట్లు ఆరోపణ వచ్చింది. మహారాజా, ఈ మనిషే నా పశువులను దొంగిలించాడు. ప్రభూ, నేను నిర్దోషిని. ఏ ఆధారాలు లేవు, సాక్షులు లేరు, కాని నింద బలంగా ఉంది. బీర్బల్, నిజం ఎలా బయటపడుతుంది? మహారాజా, ఈ గంట నిజం చెబుతుంది. ఈ గంటలో శక్తి ఉంది. నిర్దోషి తాకినా ఏమీ కాదు, కాని దొంగ తాకితే గంట మోగుతుంది. ఇది నిజం కాదు, కాని దొంగకు భయం పుట్టించే మాటలు. ఒక్కొక్కరు గంటను తాకుతున్నారు. చేతులు నల్లగా అవుతున్నాయి. నిజాయితీ గలవారు భయపడలేదు, గంటను తాకారు. మహారాజా, ఈతనే దొంగ. గంటకు బొగ్గు పూశాను. నిజాయితీగలవారు భయపడలేదు, గంటను తాకారు. దొంగ మాత్రం భయంతో తాకలేదు. అందుకే అతని చేతులు శుభ్రంగా ఉన్నాయి. ఈర్ష్యతో ఇతనిపై అబద్ధంగా ఆరోపణ చేశాడు. క్షమించండి మహారాజా, దొంగను నేనే. నా పశువులు నా దగ్గరే ఉన్నాయి. వాహ్ బీర్బల్, నీ తెలివికి నా జోహార్లు. చూశారా పిల్లలు, నిజం ఎప్పుడూ గెలుస్తుంది.